టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న దొంగను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 20 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అభిలాష్ వద్ద 16 లక్షల విలువైన బంగారం, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా విక్రమపురానికి చెందిన అభిలాష్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. కేపీహెచ్బీలో ఉంటున్నాడు. నాగ్పూర్లో మెకానిక్ ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలో మానేశాడు. తర్వాత ఈజీ మనీకు అలవాటు పడి తాళం వేసిన ఇల్లు, సెక్యూరిటీ తక్కువగా ఉన్న అపార్ట్మెంట్లే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నాడు. అపార్ట్మెంట్లో ఎవరికైనా అనుమానం వచ్చి ప్రశ్నిస్తే డెలివరీ బాయ్గా చెప్పుకొని తప్పించుకునేవాడు. ఇక ఏడాదిన్నరగా చోరీలకు పాల్పడుతున్న అభిలాష్ అరెస్టుపై మరింత సమాచారం మాదాపూర్ డీసీపీ వినీత్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. మాదాపూర్ జోన్లో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు రాత్రి సమయంలో ఎవరు లేని ఇళ్లను టార్గెట్ చేసుకొని దాదాపు 20 కేసుల పైగా నిందితుడుగా ఉన్నటువంటి ఆ దొంగని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మనతో పాటు మాదాపూర్ డీసీపీ వినీత్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లాంటి ఈయన పైన పాత కేసులు ఉన్నాయని చెప్తున్నారు, అసలు ఎలా దొరికాడు? సో ఇతన్ని మన మియాపూర్ ఏసీపీ టీమ్ అండర్ నరసింహారెడ్డి అడిషనల్ ఎస్పీ సో ఇతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇతని పేరు అభిలాష్, బొబ్బడి అభిలాష్ అని. ఆల్రెడీ ఇతను ఇంజనీరింగ్ చదివి అది డిస్కంటిన్యూస్ చేసి తర్వాత ఈజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ చదివాడు. సో ఈ కట్టర్, బోల్ట్ కట్టర్ ఏమొస్తుంది, స్టీల్ బోల్ట్ కట్టర్, దాన్ని పట్టుకొని అన్ని ఇల్లులు ఏది లాకింగ్ ఉన్నాయి అదన్నీ కూడా రేకి చేసుకొని, ఎక్కడెక్కడ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ లేదు, రెగ్యులర్ లాక్ ఎక్కడెక్కడ వేశారో దాన్ని ఈ స్టీల్ బోల్ట్ కట్టర్ ద్వారా కట్ చేసి అక్కడున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా చోరీ చేయడం జరిగింది. సో దీన్ని ఇతను దాదాపు 1.5 years నుంచి చేసుకొని వచ్చాడు. మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, కేపీహెచ్బి ఈ పిఎస్ లిమిట్స్లో ఉన్న ఇల్లులని ఇతను చేస్తున్నాడు. వివిధ ఏరియాలు ఇతను రెసిడెన్స్గా తీసుకొని పేరు మార్చుకొని ఇంతవరకు ఇలాంటి పని చేశాడు. ఇతని ద్వారా మనము 26 తులాస్ గోల్డ్, సిల్వర్, 2 wheelers అన్నీ కలిపి 16 lakh వర్త్ ఆఫ్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఇతను ఎవరికి రిసీవర్ ఉన్నాడో వాళ్ళని కూడా ట్రేస్ చేయడం జరిగింది. అతనితో కూడా రికవరీ మొదలు పెడతాం. సో ఇలాంటి నేరాలు తప్పించాలంటే అపీల్ టు ది పబ్లిక్ ఏదంటే, ఎప్పుడెప్పుడు వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్తారు, పండుగ ఇప్పుడు రేపు ఎల్లుండి మనకు సంక్రాంతి పండుగలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తారు, వి రిక్వెస్ట్ దెమ్ టు హ్యావ్ ఎ రోబోస్ట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్. దాంతోపాటు ఏదైనా గోల్డ్ అండ్ క్యాష్ ఏదైనా ఉంటే బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. సీసీటీవీ సర్వైలెన్స్ పెట్టుకోగలితే వాళ్ళు కూడా రిక్వెస్ట్, సో దట్ దే కెన్ ఎన్ష్యూర్ ది ఇన్స్టాలేషన్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్. సో we request also the public to intimate ఎన్ని రోజులు వాళ్ళు బయట ఉంటారు, ఏ ఇల్లులు ఇన్ని రోజులు ఖాళీగా ఉంటాయి అనేది లోకల్ పిఎస్కు చెప్తే అక్కడక్కడ మా పాయింట్ బుక్ పెట్టేసి పెట్రోలింగ్ పెంచేసి we ensure that your property is safe as long until you return. థ్యాంక్ యూ. గచ్చిబౌలి పరిధిలో గతంలో జనాభా తక్కువ ఉండే, రోజు రోజుకి పాపులేషన్ పెరుగుతుంది. ఇప్పుడు విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్ కల్చర్, చాలా పబ్లిక్ ఇక్కడ జనాభా పెరిగిర్రు. దీని పట్ల ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఎలాంటి పెట్రోలింగ్ చేయబోతున్నారు? పండుగ సమయంలో ముఖ్యంగా సంక్రాంతికి హైదరాబాద్ నగరం సగం ఖాళీ అవుతుంది. అలాంటి గచ్చిబౌలి ఏరియాలో మాదాపూర్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది సార్ పెట్రోల్? ఆల్రెడీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సేమ్, వీ రిక్వైర్ దెమ్ టు ఫాలో దీస్ థింగ్స్. విల్లాస్ ఉండొచ్చు ఆర్ ఫ్లాట్స్ ఉండొచ్చు, అక్కడ కూడా ఏ ఫ్లాట్స్లో ఎవరెవరు ఉంటున్నారు, ఫ్రమ్ దేమ్ ఎన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉండరు, ఈ ఇన్ఫర్మేషన్స్ ఇఫ్ దే క్యాన్ పాస్ ఆన్ టు లోకల్ పిఎస్, వీల్ ఎన్ష్యూర్ రెగ్యులర్ చెకింగ్ ఆఫ్ దోస్ హౌసెస్. సో మనం కూడా రెగ్యులర్కి వెళ్ళి వాళ్ళు వచ్చే వరకు ఇది చేసుకుంటాం. అలాగే ఈ విల్లాస్లో కూడా ఏ విల్లాస్లో ఖాళీగా ఉంటాయని చెప్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏమేమి ఉన్నాయో, గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీతో పాటు మనం కూడా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అది కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఏదైనా పెట్టిన గోల్డ్ అదర్ వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటే వీ రిక్వెస్ట్ దెమ్ టు డిపాజిట్ ఇన్ బ్యాంక్, సో దట్ మనం కూడా ఆ ఎంటైర్ ప్రాపర్టీని సేఫ్గా, అలాగే దాంతోపాటు ఆ ఇంట్లో ఉన్న మిగతా ఐటమ్స్ని కూడా మనం సేఫ్టీగా పెట్టవచ్చు. దీంతోపాటు సీసీటీవీ ఎక్కడైనా ఉంటే అది కూడా పెట్టుకుంటే we ensure that is continuously surveillanced, and also your property and other things are safe until you return. సార్, ఈ దొంగ గతంలో అరెస్ట్ కావడం జరిగిందా సార్? ఇప్పుడు 20 కేసులు నిందితుడిగా ఉన్న అంటున్నారు, గతంలో ఏమైనా అరెస్ట్ కావడం జరిగింది? గతంలో ఇతను అరెస్ట్ కాలేదు. 20 నేరం చేసి అన్డిటెక్టెడ్ కేసెస్ ఇంతవరకు ఏమున్నాయో
దాని క్లూస్ పట్టుకొని మన టీం స్పెషల్ నిఘా పెట్టేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఖచ్చితంగా దాదాపు ఒక సంవత్సరంన్నర నుంచి కూడా ఇతను నేరాలకు పాల్పడుతున్నాడు. 20 కేసులకు సంబంధించిన నిందితుడిగా ఇతను ఉన్నాడు. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సంక్రాంతి పండుగకు ఊరెళ్ళే ఎవరైతే జనాలు ఉన్నారో వారికి సంబంధించి పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలి. ఇంట్లో ఏదైనా బంగారం, నగదు అనేది కూడా బ్యాంక్లో లాకర్లో డిపాజిట్ చేసి వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సీనుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.